ఈరోజు సేవల్లో కూడా నా సంఘం, నా పరిచర్య, నా మినిస్ట్రీ, నాది 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 ఈ భావనలే మనం చూస్తున్నాం కదా. మీరు గమనించారా? మన పరిచర్య తరపున మందిర నిర్మాణం జరుగుతూ ఉంది. నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడినా దేవుని మందిర నిర్మాణపు పనులు, దేవుని మందిర నిర్మాణం ఈ విధంగా జరుగుతుంది, దేవుని మందిర నిర్మాణంలో ఈ అవసరతలు ఉన్నాయి, దేవుని మందిర నిర్మాణము, దేవుని మందిర నిర్మాణము, దేవుని 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 అని మాత్రమే వాడడం మీరు చూస్తూ ఉన్నారు. దేవుని మందిరము, ఈ పరిచర్య దేవుడు జరిగిస్తున్న పరిచర్య. 3 చోట్ల ఆరాధనలు జరిగించగలుగుతున్నామంటే దేవుని మహాకృప. ఆహార పంపిణీ చేయగలుగుతున్నామంటే అది దేవుని మహాకృప. మీటింగ్స్ ఏర్పాటు చేయగలుగుతున్నామంటే అది దేవుని మహాకృప. అన్ని సమయాల్లో దేవుని కృప చొప్పునే, ఆయన కనికరము చొప్పున, ఆయన అదృశ్య హస్త బలముతో ఈ పరిచర్య జరుగుతుంది అని తెలియపరుస్తూ ఉండడం మీరు గమనిస్తున్నారు. దేవునికే మహిమ. నాది 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 అనే మనస్సు కలిగి ఉన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించలేం, దేవుణ్ణి మహిమపరచలేం.